హిందూ పురాణాల ప్రకారం విష్ణుమూర్తి ఈ ప్రపంచ సృష్టికర్త. విష్ణుమూర్తిని చూసినప్పుడల్లా నాకు సందేహం వస్తుంది. అసలు విష్ణుమూర్తి శేషనాగుపై ఎందుకు సత తీరుతారు? పాములకు రాజైన శేషనాగుపైనే ఆయన విశ్రాంతి తీసుకోవడానికి కారణమేంటి? విష్ణుమూర్తికి హరినారాయణ అనే పేర్లెందుకు? గంగానదితో విష్ణుమూర్తికున్న సంబంధం ఏంటి? ఇలా ఒకటేంటి, చాలా ప్రశ్నలు నా బుర్రకి పనిపెడతాయి. అందుకే ఈ విషయంపై బోలెడు మ్యాటర్ కలెక్ట్ చేశా. తగు జవాబులు వెతుక్కున్నా. మరి ఆ విశేషాలేంటో చెప్పనా? విష్ణుమూర్తికి చాలా పవర్స్, సీక్రెట్స్ ఉన్నాయని పురాణాలు చెప్తున్నాయి. ఇవన్నీ వినడానికి చాలా ఆశ్చర్యపరిచేవిగా, ఆసక్తిని పెంచేవిగా ఉన్నాయి. మరి విష్ణుమూర్తి గురించి ఆసక్తికర రహస్యాలేంటో చూద్దామా? పురాణాలు విష్ణుమూర్తి 2 ముఖాల గురించి మాట్లాడతాయి. మొదటిది నవ్వుతూ భక్తుల్ని అనుగ్రహించే దేవుడైతే, రెండో ముఖం భయపెట్టే రూపం. పూర్తిగా భయపెట్టే రూపం కాదనుకోండి, అంటే పాముల రాజైన శేషనాగుపై కూర్చోనున్న రూపం అన్నమాట. విష్ణుమూర్తి శేషనాగుపై ఎందుకు సద తీరుతారు అనేది చాలా మందికి తెలియని విషయం. కానీ ఈ ప్రశ్న వెనుక చాలా ఆసక్తికరమైన సమాధానం ఉంది. ప్రతి మానవుడి జీవితంలో ప్రతి దశలోనూ అనేక బాధ్యతలు, కష్టాలు వెరీ కామన్. వాటిలో చాలా వరకు కుటుంబ పరంగా, సమాజం పరంగా ఉంటుంది. ఇలా ఒకటేంటి, చాలా సమస్యలు. వీటన్నిటినీ ఎదుర్కోవాల్సి వస్తుంది. మానవుణ్ణి సమస్యలన్నీ శేషనాగులా భయపెట్టేవిగా ఉంటాయి, ఆందోళన కలిగిస్తాయి. శేషనాగుపై ప్రశాంతమైన ముఖంతో విష్ణుమూర్తి ఉండటం శేషనాగు లాంటి ఇబ్బందికరమైన సందర్భాల్లో ఓర్పుతో ఉండాలని సూచిస్తుంది. అలాంటప్పుడే సమస్యల నుండి విజయం పొందటం సాధ్యమవుతుందని అర్థం. ఇక నారదుడు ఎప్పుడు నారాయణ నారాయణ అంటూ స్మరిస్తాడని తెలుసు కదా. అందుకే విష్ణుమూర్తి పేర్లన్నిటికీ నారాయణ అని జోడిస్తారు. ఇక నీళ్లు విష్ణుమూర్తి పాదాల నుంచి ఉద్భవించాయని మరో పురాణం చెప్తోంది. అవునా అనే అనుమానం వస్తుంది కదా. అవునండి, విష్ణు పాదోదకం అనే పదం నుంచి గంగానది పేరొచ్చింది. అంటే విష్ణు పాదాల నుంచి నీళ్లు ఉద్భవించాయని అర్థం. అలాగే నీరులోనే విష్ణుమూర్తి ఎప్పుడు నివసిస్తాడట. కాబట్టి నీరనేది నారాయణ్ణి పలికిస్తుంది. విష్ణువు నీటిలో నివసిస్తాడని అర్థం. విష్ణుమూర్తిని హరి అని పిలుస్తామని మనందరికీ తెలుసు కదా. కానీ ఎందుకు హరి అని పిలుస్తారు అనేది చాలా మందికి తెలీదు. పురాణాల ప్రకారం హరి లేదా హర అంటే తొలగించేవాడని అర్థం. జీవితంలో చేసిన పాపాలు, జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఆ హరిహరనాథుడే తొలగిస్తాడని అర్థం. ఇవి విష్ణుమూర్తి గురించి మీకు తెలియని ఆశ్చర్యకరమైన విషయాలు.